సుందరరామరెడ్డి గారు రిచ్ అండ్ పూర్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సో, రిచ్‌గా ఉండేవాళ్ళు ఇంకా రిచ్ అయిపోతున్నారు. పూర్‌గా ఉండేవాళ్ళు ఇంకా కిందకెళ్ళిపోతున్నారు. ఏంటంటారు కారణం అసలు? రైట్. మనం సొసైటీలో గనుక చూసామనుకోండి జనరల్‌గా 3 కేటగిరీల కింద లెక్కేస్తాము. పూర్ అంటే పేద ప్రజలనమాట. సో, వాళ్ళకేంటంటే తక్కువ ఇన్‌కమ్ ఉంటుంది. లో ఇన్‌కమ్ గ్రూప్స్ అనమాట వాళ్ళు. మేబీ మంత్లీ ఒక 20,000 వస్తుందనుకోండి సపోజ్ హైదరాబాద్ లైఫ్ స్టైల్‌కి. అందులో ఒక 10,000 రూమ్ రెంటల్సే ఉంటాయి. అవును. ఇక 10,000 తోటి వాళ్ళ ఫ్యామిలీ సర్వైవ్ అవ్వాలి. అందుకని అక్కడ మిగిల్చుకునే ఛాన్సే లేదు. అవును. అందుకని వచ్చింది ఆ బేసిక్ నీడ్స్ సరిపోతుంటది అంతే. రిచ్‌కే. అందుకని వాళ్ళు ఎర్న్ చేస్తారు గానీ సేవ్ చేయడానికి ఛాన్సే లేదు. అవును. సేవ్ చేయలేనప్పుడు ఎప్పటికైనా పూర్‌గానే ఉంటారు. లైఫ్ 10 ఇయర్స్ గాని, 20 ఇయర్స్, 30 ఇయర్స్ గాని. నెక్స్ట్ రిచ్ ఎప్పటికి అవ్వలేడు. ఎందుకంటే సేవ్ చేయట్లేదు కదా! సేవ్ చేసే అవకాశం అవకాశం దొరకట్లేదు ఇక్కడ. లేదు. ఎందుకంటే ఆ వచ్చేదానికి ఇన్‌కమ్‌కి, ఔట్ గోయింగ్‌కి 2 ఈక్వల్ అయిపోతుంది. హ్మ్. అందుకని పూరోడు రిచ్ అవ్వాలంటే చాలా కష్టం. హ్మ్. చాలా చాలా కష్టం. ఓకే. సో, ఎందుకంటే సేవ్ అవ్వట్లేదు సింపుల్ అక్కడ. రెండోది మిడిల్ క్లాస్ ఉందనుకోండి. మేబీ ఒక 30,000, 40,000 వచ్చేవాళ్ళనుకోండి ఆ కేటగిరీ. అవునవును. వాళ్ళేంటంటే మంత్లీ ఒక 10,000 మిగులుతుంది. వాళ్ళు దాన్ని సేవ్ చేస్తారు డెఫినిట్‌గా. కానీ ఇన్వెస్ట్ చేయరు. వాళ్ళేంటంటే సొసైటీ కోసం బతుకుతా ఉంటారు. అంటే బర్త్‌డేలు చేసుకోవటాలు, లేకపోతే పండగకొస్తే బట్టలు కొంటాలు, లేకపోతే సొసైటీ కోసం ఇల్లు కొంటాలు, లేదా కార్లు కొంటాలు. అంటే సొసైటీకి మేము అల్ట్రా రిచ్ అని షో ఆఫ్ చేసుకోవడం కోసం ట్రై అంటే చేస్తుంటారు మేము వీళ్ళు. కూడా బాగున్నాం అని మేము కూడా చూపించుకోవడానికి. హెల్తీగా ఉన్నాం, మేము కూడా మీలానే రిచ్ అని చెప్పుకోవడం షో ఆఫ్ చేయడం కోసం ఈ సేవింగ్ చేసిన అమౌంట్ మొత్తం స్పెండ్ చేస్తూ ఉంటారు. అంతేగాని ఈ సేవింగ్స్‌ని ఇన్వెస్ట్ చేస్తే అవి జనరేట్ చేస్తాయి అనే థాట్ వాళ్ళకి ఉండదు. అందుకని మిడిల్ క్లాస్ కూడా ఎప్పుడు మిడిల్‌లోనే ఉంటాడు. అటు పూర్ అవ్వలేడు. ఎందుకంటే ఇన్‌కమ్ వస్తుంది కాబట్టి పూర్‌కి వెళ్ళిపోలేడు. రిచ్‌కి రాలేడు. ఎందుకంటే రిచ్ లాగా అమౌంట్ రావట్లేదు కదా! అందుకని అతను కూడా రాలేడు. అందుకని సేవ్ చేస్తున్నారు. కొంతవరకు మిడిల్‌లో ఉన్నారు కానీ బట్ ఇన్వెస్ట్ చేయరు వాళ్ళు. అవును. అందుకని వాళ్ళు కూడా అలానే మిగిలిపోతారు. ఈ వెల్తీ పీపుల్‌కి వాళ్ళకి తెలుసు వాళ్ళకి. వాళ్ళ యాటిట్యూడ్ తేడా ఉంటుంది. వాళ్ళ హై ఇన్‌కమ్ గ్రూప్ బై డిఫాల్ట్. హై ఇన్‌కమ్ ఉంటే అన్ని అడ్వాంటేజ్ కదా వాళ్ళకి. సపోజ్ మంత్లీ ఒక 50,000 లేదా ఒక 1,00,000 ఇన్‌కమ్ ఉందనుకోండి. ఈ బేసిక్ నీడ్స్ ఇవన్నీ పోంగొడం మంత్లీ ఒక 50,000 మిగులుతున్నాయి అనుకోండి. నేను ₹1 ఇంట్రెస్ట్‌కి ఇచ్చినా సరే నాకు మంత్లీ 500 దాకా వస్తూనే ఉన్నాయి కదా! అవును. నాకు ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటాయి జీవితకాలం. ఏ మంత్ ఆ మంత్ జనరేట్ చేస్తూనే ఉన్నాయి నాకు. ఏ మంత్‌కి ఆ మంత్ నాకు జనరేట్ చేస్తూనే ఉంటాయి. అట్లా ఇన్‌కమ్ వచ్చే చోట ఇన్వెస్ట్ చేసుకుంటా పోతుంటాడు. ఆ పెట్టే కొద్దీ అతనికి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపిస్తది. ఓకే. ఓకే. అందుకని సొసైటీకి షో ఆఫ్ చేసుకునేంత టైం ఉండదు. కారులో తిరగాలన్న మోజు ఉండదు. ఇల్లు కొని ఇది చేయాలన్న అంత అంత ఉండదు. అందుకని ఆళ్ళ లైఫ్ చాలా సింప్లిఫై ఉంటది. సో, వచ్చిన దాన్ని వచ్చినట్టు మల్టిపుల్ చేసుకుంటూ వెళ్తా ఉంటారు. వెళ్ళిపోతా ఉంటాడు. ఎందుకంటే వాడికి మిగులుతుంది కాబట్టి మిగులుతుంది. ఇన్వెస్ట్ చేస్తారు. ఊహించుకోండి ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లోనో, ఇండెక్స్ ఫండ్‌లోనో పెట్టారనుకోండి. యావరేజ్ రిటర్న్స్ ఒక 15% వేసుకున్నా సరే 1,00,000 అంటే నీకు 1,500 బ్యాక్ వస్తూనే ఉంది ఎవ్రీ మంత్. ఒకసారి కాదు ఎవ్రీ మంత్ జీవితకాలం వస్తూనే ఉంది. ఊహించండి ఎవ్రీ మంత్‌ది రకరకాల ఫండ్స్‌లో పెడతా ఉంటుంటే ఎవ్రీ మంత్ ఒక్కొక్కటి 1,500 చొప్పున జీవితకాలం తరతరాలు వస్తూనే ఉంటది ఆళ్ళకి. సో, అందుకని ప్యాసివ్ ఇన్‌కమ్‌తో టూ మచ్‌గా ఉంటది ఆళ్ళ దగ్గర. అందుకని రిచ్ కిడ్స్ వర్క్ చేయరు ఒకళ్ళ కోసం. వాళ్ళు వర్క్ చేయరు. ఎందుకంటే ఈ ఈ అసెట్స్‌ని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకుంటారు ఆళ్ళు. వాటి చేత వర్క్ చేయించుకుంటారు. సో, మనీ యాజ్ ఎ టూల్ అనమాట వాళ్ళ దృష్టిలో. దాని చేత వర్క్ చేయించుకుంటారు. వీళ్ళు వర్క్ చేస్తే ఏం చేస్తారండి? డైలీ 24 అవర్స్ నువ్వు ఏం వర్క్ చేయలేవు అంతకు మించి బియాండ్. అందుకని వాళ్ళేంటంటే మనీ వర్క్ చేయించుకుంటా ఉంటారు. తద్వారా మనీ ఎక్కువ గ్యాదర్ చేస్తా ఉంటారు. అందుకని ఈ పూర్ పీపుల్‌కి, ఈ వెల్తీ పీపుల్‌కి మధ్య డిఫరెన్స్ ఏందంటే వాళ్ళు అచ్చం బేసిక్ నీడ్స్‌కి ఎనఫ్ ఎర్నింగ్స్ ఉంటాయి వాళ్ళకి. అందుకని యాటిట్యూడ్ కూడా లోలో ఉంటది. అంతకు మించి డెవలప్ అవ్వలేరు. రిచ్ వాళ్ళు ఏంటంటే ఆ సర్కిల్ అలా ఉంటుంది. ఆ ప్యాసివ్ ఇన్‌కమ్ మీద థాట్స్ ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలా? ఎక్కడ ఎక్కువ రిటర్న్స్ వస్తాయి? ఇలా థింక్ చేస్తా ఉంటారు. ముందు చూపు అనేది ఎప్పటికప్పుడు చాలా చాలా ఉంటుంది. ఉంటది. అందుకని. కాపోతే ఇప్పుడున్న మోడర్న్ ఏజ్‌లో పర్టిక్యులర్‌గా ఈ ఇంటర్నెట్ ఈ రేజుల్లో పూర్ కూడా రిచ్ అవ్వడం చాలా ఈజీ ఇంతకు ముందుతో పోల్చుకుంటే. ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఇప్పుడు చూసుకోండి మ్యూచువల్ ఫండ్స్ అనేది మాస్ సొసైటీలో బాటమ్ సైడ్‌కి వచ్చేసినాయి. ఇంటర్నెట్ వచ్చేసింది. మొబైల్ వచ్చేసింది. యాక్చువల్‌గా మొబైల్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ వెపన్ అండి అది బాగా యూజ్ చేసుకునే వాళ్ళకి. ఓకే. సో, పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అని చెప్పేసి 1930లో వచ్చిన బుక్ అది. పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనమాట. మీకు నిజంగా రిచ్ అవ్వాలనుకుంటే మంత్లీ ఒక 20,000 సాలరీ అనుకోండి. పక్కన తీయండి ఒక ₹1,000 జస్ట్ ఒక 5%, 10% పక్కన పెట్టండి. ఈ అమౌంట్‌ని ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవటం ద్వారా ఒక 25, 30 ఇయర్స్ కల్లా నీకు 2, 3 కోట్లు వచ్చేస్తాయి. నువ్వు కూడా ప్యాసివ్ ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అంటే వెల్తీ అంత స్పీడ్‌గా నీకు రాకపోవచ్చేమో గానీ, నువ్వు కూడా నీ ఫ్యామిలీని దరిద్రానికి దూరంగా తీసుకెళ్ళొచ్చు. బట్ చిన్న చిన్న సాక్రిఫైస్ చేసేసి మంత్లీ ఒక 1,000 అన్నా పక్కన పెట్టాలి. దాన్ని పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారనమాట. అందుకని ఎర్న్ చేయటం, సేవ్ చేయటం, ఇన్వెస్ట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అది అమౌంట్ ₹100, ₹1,000, 1,00,000 అని సంబంధం కాదు. ఆ యాటిట్యూడు, ఆ హ్యాబిట్సే చాలా మంచిదనమాట. రెండోది వాళ్ళు ఇంట్లో 2, 3 వర్క్ చేసే వాళ్ళనుకోండి ఇంకా బెటరు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు. అప్పుడు డబుల్ సాలరీలు వస్తాయి కాబట్టి ఒక సాలరీని ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటే ఒక సాలరీ స్పెండింగ్ చేసుకోవచ్చు.
లేదు ఎక్స్ట్రా స్కిల్ నేర్చుకోండి, ఏదైనా హై ఇన్కమ్ వచ్చే స్కిల్ నేర్చుకోవటం ద్వారా ఓకే ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అట్లా స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేయడం ద్వారా, ఇంట్లో వాళ్ళ చేత ఎక్కువ వర్క్ చేయించడం ద్వారా, లేదా మీరే డబుల్ డ్యూటీ చేయడం ద్వారా మొత్తానికైతే ఇన్కమ్ ఎక్కువ జనరేట్ అయ్యేలా చూస్తే ఆ ఇన్కమ్ని మనం సేవ్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎనీబడి కెన్ మేక్ ద మనీ అనమాట. సో కరెంటు ఇంటర్నెట్ ఉన్న ఈ టైంలో మనం నాకు అన్ఫెయిర్నెస్ జరుగుతుంది, దేవుడు నన్ను సులకం చూశాడు అని తిట్టుకుంటూ కూర్చోవాల్సిన పని లేదండి. మీరు బిగిన్ చేసేసుకొని అంతకంత ఒక జనరేషన్ తర్వాతనే సార్ నెక్స్ట్ జనరేషన్ని మీరు రిచ్ని చేయొచ్చు ఆ పాసిబిలిటీస్. సో ఉన్న ప్రతి అవకాశాన్ని సరైన విధంగా దాన్ని ఒడిసి పట్టుకుంటూ ఉండాలి. డెఫినెట్గా. అందుకని మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే అది ప్యాసివ్ ఇన్కమ్ నాకు వస్తుందో లేదో చూసుకుంటూ పోతూ ఉండాలి. అందరూ అంటారు మా దగ్గర అంత డబ్బులు లేదండి అని. ఎంతని అంటే ఎంతని సరే మీ దగ్గర 1000 ఇన్వెస్ట్ చేయండి, 25 ఇయర్స్ కల్లా మీరు రిచ్ అవుతారు. ఇంకా ఎక్కువ చేయగలిగితే త్వరగా రిచ్ అవుతారు. అందుకని ఇన్కమ్ పెంచుకునే ఛాన్సెస్ కలిపి ప్రాబిలిటీ దానికల్లా థింక్ చేయాలి. అడిషనల్ పార్ట్ టైం జాబ్స్ కలిపి చూసుకోవాలి. ఇంట్లో ఎవరైనా మ్యాన్ పవర్ ఐడియల్ ఖాళీగా ఉంటే వాళ్ళ చేత వర్క్ చేయించుకొని చూసుకోవాలి. మొత్తానికి అడిషనల్ ఇన్కమ్ సోర్స్ స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం ద్వారా ఎక్స్ట్రా ఇన్కమ్ చేసుకొని సేవ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఎనీబడి కెన్ బి రిచ్ అనమాట ఇక్కడ. అంతేగాని రిచ్ వాళ్ళే పర్మనెంట్ రిచ్ అవుతారు అలాగేం లేదండి. ధీరుభాయ్ అంబానీ వాళ్ళు చాలా పూర్ 40-50 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు. బట్ ఇవాళ ఇండియాలో నెంబర్ 1 అయ్యారంటే బహుశా ఇలాంటి వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు. అందుకని ఎనీబడి కెన్ బి అండి. వాళ్ళు ఆ విల్లింగ్నెస్ ఉండాలి వాళ్ళకి, అది మైండ్ సెట్ ఉందంటే దే కెన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరరావు గారు. థ్యాంక్స్.